డిఎస్సికి సర్కార్ కసరత్తు 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్సు. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ. గత నోటిఫికేషన్ కు మరిన్ని పోస్టులు యాడ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణ ప్రాసెస్ మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన పోస్టులకు డబుల్ ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు. ఎంతమంది పిల్లలున్నా సర్కార్ స్కూళ్లను నడపాల్సిందే అని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని, దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆయన ఆదేశించాడు. కేసీఆర్ నువ్వేం చేసినావా? త్వరలో నువ్వేం చేసినావా? ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు తక్కువ వస్తే అసెంబ్లీ బంద్ చేస్తురా? అసెంబ్లీ బంద్ చేసిరా? ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే చచ్చిపోతుందా వ్యవహారం ఏమన్నా అయిపోతుంది. మరి పిల్లలు తక్కువ చోట బడులు మూసేసినావు కేసీఆర్. నువ్వు 8,000 స్కూళ్లు మూసేసినావు, 8,000 పాఠశాలలు మూసేసినావు నువ్వు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు? ఎంతమంది పిల్లలున్నా సరే స్కూల్ నడవాల్సిందే. స్టూడెంట్ టీచర్ రేషియో పేరుతో కథం చేసేసినావు స్కూళ్ళని. రేషనలైజేషన్ అన్నావు, ఇంకేందో కథలు పెట్టినావు. విద్యాశాఖను కూడా సర్వనాశనం చేస్తవి. ఏ రంగంలో అయ్యా నీ అభివృద్ధి? ఏ రంగంలో? 8,000 బడులు మూసుట్లనా అభివృద్ధి? సిగ్గుండాలే. గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీకు ఎందుకు చెప్తాను అంటే, ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులన్నీ మూసేయాలని చెప్పి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఎన్ని బెల్ట్ షాపులు వెళ్ళినాయి ఎరికేనా? మునుగోడు నియోజకవర్గంలోనే 2,000 బెల్ట్ షాపులు. ఒక్క నియోజకవర్గంలో 2,000 బెల్ట్ షాపులు. చూద్దాం అడిగిపోయినాక ఇంకా కింద ఉన్నది. రైట్గా ఈ రకంగా ఆదేశాలు ఇస్తా ఉంది. మెగా డిఎస్సి రాబోతా ఉంది. బీఈడి డిఎడ్ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా ప్రిపేర్ కండి ఉపాధ్యాయ పోస్టుల కోసం. ఇక ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఇక చూడ ఎన్ని ఉద్యోగాలు. ఇవి ఎందుకు చేయలే కేసీఆర్ నువ్వు? ఇంకా నీకు మాట్లాడే అర్హత ఎక్కడ? కనీసం తెలంగాణలో ఉండే అర్హత కూడా లేదు నీకు. నిరుద్యోగులు మనుషులు కూడా చూడలేడు. పని చేసిరుగా నిన్ను నిరుద్యోగం చేసి కూర్చోబెట్టి. నేను అదే చెప్పిన, నిరుద్యోగం కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప ఉద్యోగాలు రావని చెప్పినా ఇప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ చూడండి లెక్క.